దాకా వచ్చేటోళ్లను పోయేటోళ్లను అటు టురికిచ్చేయి. రాత్రైతే జాలిగా వాటి రాజ్యమే నడిచేది. కానీ మంత్రమేసి మాయ చేసినట్టు ఇప్పుడు మా వాడకట్టుకు ఒక్క కుక్క కూడా కానొస్తలేదు. ఏమైంది అన్న, కుక్కలన్నీ ఎటువైనాయి అని అడిగితే దావకానకు పోయినాయి, మళ్ళొస్తే ఏం ఫికర్ చేయకుండ్రని మున్సిపాలిటీ చెప్పిండ్రు. మరిగా కుక్కల కథ ఏంటిదో చూద్దాం పాన్లే. నిన్నీయాల మనుషుల కంటే ఎక్కువ కుక్కల హక్కుల గురించే ముచ్చట్లీని వస్తున్నాయి. మరిగా కుక్కల మీద కొంతమందికి అసోంటి పాయిరం ఉంటది. సరే ఇక ఎవరి ఇష్టం వాళ్ళది గాని కుక్కలకు సూదులు ఇప్పియాలే, మళ్ళా ఏ వాడకట్టు కుక్కలను గా వాడల్ని ఇడిచిపెట్టాలే, వాటిని అస్సలు తిప్పల పెట్టొద్దని కోర్టు సార్లే చెప్పిండ్రు. అందుకే మన దిక్కు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలను పట్టుకుపోయి సూదులు గుచ్చే ఎగురని చేస్తాండ్రు. పిల్లలు కాకుండా పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తానరట. గిట్లనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దిక్కు కుక్కలను పట్టేందుకు బీఆర్ రాష్ట్రం నుంచి మనుషులను తోలుకొచ్చిండ్రు. వలలు పట్టుకొని వాడల పొంటి తిరుగుకుంటా కుక్కలను బండ్లేసుకొని పోతున్నారు. కుక్కలకు ఆపరేషన్లు చేసుడే కాదు, ఓ ఏలావి మనుషులను గరిచిన సుతా ఎవ్వళ్ళకి ఏం రోగాలు రాకుండా వాటికి సూదులు ఇస్తున్నారట. పట్టుకపోయిన కుక్కలను పైలంగా మళ్ళా వాటి జాగల్నే ఇడిచిపెడుతున్నారట. కోర్టు సార్లు తీర్పు చెప్పినాక దేశం అంతటా కూడా వాడకట్టు కుక్కలకు రంది లేకుండా అయింది. వాటి జోలికి పోవాలంటే అంత బుగులు పడతాండ్రు. అయితే కుక్కల మీద బాగానే పాయిరం చూపిస్తాండ్రు గాని మరిగా ఆ కుక్కలు గరిచి దవాఖాన్ల పాలవుతున్న వాళ్ళ గోస ఎవరు పట్టించుకుంటారు అని అడుగుతాండ్రు కొంతమంది. గిట్లనే శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ట్యూషన్ కు పోయి వస్తున్న 6 మంది పొలగాన్లను కుక్కలు గరిచినాయి. రోడ్ల మీద గుంపులు కూడి వచ్చిపోయేటోళ్ళ మీదకి గుర్రున పోతున్నాయట. వాటిని ఏం చేస్తారో ఇక మీరే చెయ్యిర్రి, మామూలనైతే కరవకుండా చూడిర్రి సార్లు అని మొక్కుతుండ్రుగా పాతపట్నం పబ్లిక్. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి.